అండి ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరందరూ కూడా చక్కగా ఆనందంగా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజైతే నేను శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నాను అనమాట. అందుకే అవతారంలో ఉన్నాను. ఓకే. అండ్ ఈ వీడియోలో అయితే టూ థింగ్స్ మాట్లాడతానండి. ఒకటైతే చాలా ఇంట్రెస్టెడ్ అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాను నేను, అది లాస్ట్లో చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే డబ్బులు సంపాదించడం ఎలా, డబ్బు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. మనం లాస్ట్ 2 వీడియోస్లో మనం ఫ్లాట్సా విల్లానా, అలాగే ఏ ఏజ్లో ఇల్లు కొనుక్కోవాలి అన్న వీడియోస్ అయితే చేశాను కదండి. అవన్నీ కూడా కంప్లీట్గా నా ఎక్స్పీరియన్సెస్ అండి. నేనేమనుకుంటున్నాను, ఆ టైంలో ఎలా నేను ఆలోచిస్తున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాలాగే మీరు ఆలోచించాలని లేదు, ఓకేనా? జస్ట్ అది నా ఒపీనియన్ అంతే. ఓకే. సో దాంట్లోనే డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చండి. ఫ్లాటా విల్లానా, సో ఏ ఏజ్లో కొనుక్కోవాలి, ఏది చేయాలన్నా డబ్బు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. ఇది కామన్ డైలాగ్, కరెక్టే కదా? డబ్బు ఉంటే ఏమైనా చేసుకోవచ్చు. కానీ డౌట్ ఏంటంటే డబ్బు ఎక్కడ ఉంటుందండి? ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడైనా పాత్రేసి పెట్టారో అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అంటే వెళ్ళి తవ్వుకొని తెచ్చుకుంటామా? లేకపోతే అంతకు ముందు అన్నారు కదా, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా అని, అలా ఏమైనా చెట్లకు కాస్తాయి పోయి కోసుకొచ్చుకుంటామా? డబ్బులు ఎక్కడ ఉండవండి. డబ్బుల్ని మనం సంపాదించుకోవాలి. దానికి చాలా మార్గాలు ఉన్నాయి, మనకి తెలియదు. తెలుసుకుంటున్నాము, ఇప్పుడు తెలుసుకుంటున్నాము. నేను కూడా చాలా లేటు. సో నేను తెలుసుకున్నవి మీతో షేర్ చేసుకుంటున్నాను, ఓకేనా? సో ఇప్పుడు ఈ టాపిక్లో డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బులు ఎక్కడ ఉంటాయి, సో అన్నీ కూడా మళ్ళీ అగైన్ అన్నీ కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. ఇప్పుడు ఏదో డబ్బులు సంపాదించడం అంటే చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తారండి. అంటే బ్యాంకులు కన్నాలు వేస్తామా, లేకపోతే ఎవరినన్నా మోసం చేస్తామా, అలా చేస్తేనే డబ్బులు వస్తాయి అనే ఒపీనియన్లో ఉంటారు. సో దట్ ఈజ్ ఆల్సో రాంగ్ అండి. అది అంతా పాతకాలం ఐడియాలజీ, అదంతా పాత స్కూలు. ఇప్పుడు అలా లేదు. మనం ఎవరిని మోసం చేయకుండా, ఎవరి డబ్బులు మనం తీసుకోకుండా, మన కష్టార్జితంతో, మన తెలివితేటలతోటి మనము ఎంత చిన్న జీతంతో మన జీవితం మొదలుపెట్టినా సరే ఒక మంచి స్థాయిలో మనము ధనవంతులుగా, గొప్పవాళ్ళుగా, అంటే నేను అగైన్ చెప్తున్నానండి, ధనవంతులు గొప్పవాళ్ళు అంటే మన ఉద్దేశంలో దానికి ఏం లిమిట్ ఉండదండి. అంబానీ తర్వాత కూడా ఇంకొకళ్ళు ఎవరో ఉండే ఉంటారు. సో దానికి లిమిట్ ఉండదు. నా ఉద్దేశం ఏంటి అని అంటే, గొప్పవాళ్ళుగా అన్నది లేదా సంపన్నులుగా అన్నది నా ఉద్దేశం ఏంటంటే ఆర్థిక సమస్యల వల్ల మనం ఇబ్బంది పడకుండా ఉండగలగడం. అలా ఉన్నట్లయితే మనం గొప్పవాళ్ళుగా ఉన్నట్టే అనేది నా ఉద్దేశం, ఓకేనా? సో అది ఎలా చేయొచ్చు, మనలాంటి వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది, అది తెలుసుకుందాం. డెఫినెట్గా నేను వీడియోస్లో చెప్తూనే ఉంటాను. అంటే నాకు తెలిసి చెప్తానండి. సో తర్వాత మీరు దాన్ని వ్యాలిడేట్ చేసుకోవాలి. ఇది కరెక్టా కాదా, ఇవి చెప్తుంది ఇలాంటివి చెయ్యొచ్చా, అవకాశం ఉంటుందా ఉండదా అని మీరు ఆలోచన చేయాలి, ఓకేనా? ఉన్న దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ, అంటే మన జీతంతో మన జీతాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, సైడ్ హసల్స్, ప్యాసివ్ ఇన్కమ్ని మనము క్రియేట్ చేసుకుంటూ మనము మన స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాలి. దానికి టైం పడుతుందండి. మనం డెఫినెట్గా కొంత టైం ఇవ్వాలి. 10 నుంచి 15 సంవత్సరాలు మనం కంటిన్యూగా ఇదే ఎయిమ్ తోటి మన స్థాయిని, మన సోషల్ స్టేటస్ని, మన యొక్క జీవన ప్రమాణాలని పెంచుకోవాలి అనేటటువంటి ఒక కసితోటి, అదే ఒక లక్ష్యంతో పని చేయాలి. అలా చేస్తేనే అవుతామండి. అంతేగాని అన్నింటికి ఏటుగాలు వస్తాడు పడిపోతూ ఉండి దేనికి దానికి ఇప్పుడే ఉందిలే, దీనిదే ఉందిలే, అదే ముందులే అనుకుంటూ ముందుకెళ్ళాం అనుకోండి, ఇంకెక్కడికి వెళ్ళాం, అక్కడే ఉంటాం, ఓకేనా? సో అలా అవ్వదు, అది ఎప్పటికీ అవ్వదు. సో డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా అనుకున్నాం దాన్ని రీచ్ అవ్వాలంటే అవ్వాల్సిందే, దానికోసం ఏదైనా చేయాల్సిందే, దానికోసం ఏదైనా అంటే కష్టపడాల్సిందే అని నా ఉద్దేశం, ఓకేనా? రాంగ్గా తీసుకోకుండా మనం ఎప్పుడు కూడా తప్పుడు విషయాల గురించి, తప్పుడు మాటల గురించి, తప్పుగా చేసే ఏ పని గురించి ఎంకరేజ్ చేయము, మాట్లాడుకోము, ఓకే? డన్. సో మీ యొక్క ఇన్కమ్ని పెంచుకోవాలి. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు స్కిల్స్ తక్కువ ఉన్నాయి, మీరు ఉద్యోగంలో తక్కువ స్థాయిలో ఉన్నారు, పెద్ద స్థాయికి వెళ్ళాలంటే ఏం కావాలి, ఏం స్కిల్స్ కావాలి, నేర్చుకోండి, ఇన్వెస్ట్ చేయండి. మీ సంపాదించిన డబ్బులు సేవింగ్స్ అన్ని దాని మీదే పెట్టేసేసి సేవింగ్ చేసి బంగారం కొందామా, ఇల్లు కొందామా అని ఆలోచించద్దు. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, మీరు కోర్సులు చేయండి. సో ఇంకొంచెం పైకి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఏమేమి కావాలో ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. లాంగ్వేజ్ రాదా నేర్చుకోండి, కొత్త స్కిల్స్ తెలుసుకోండి. అలాగే మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీరు చెప్పాను కదా, ప్యాసివ్ ఇన్కమ్స్, సైడ్ హసల్స్ ఏం చేయగలరు, ట్యూషన్లు చెప్పగలరా, లేకపోతే ఎవరికైనా కోర్సులు ఇవ్వగలరా, ఆన్లైన్ చేయగలరా, ఏం చేయగలరు మీకున్న స్కిల్ తోటి, ఆ విధంగా మీరు కష్టపడితేనే మీరు ఒక స్థాయికి రాగలరు. అది 10-15 సంవత్సరాల తర్వాత, అది టార్గెట్, అప్పుడు రీచ్ అవ్వగలుగుతారు. అలా కాకుండా ఉద్యోగం వచ్చిన మర్నాడే మనకంటూ ఒక ఇల్లు కావాలి అని, లేకపోతే మనకంటూ మన పిల్లలకి ఒక కారు కావాలి అని, లేదా మన పర్సనల్ ఖర్చుల కోసమో
లేదా అవసరాల కోసమో లోన్లు, పర్సనల్ లోన్స్ ఇలాగ అప్పులు చేసుకుంటూ పోయారనుకోండి, సో ముందుకు కాదు వెనక్కే వెళ్తాము. మన 25 సంవత్సరాల తర్వాత కూడా మీకు పాతదైపోయిన ఇల్లు మిగులుతుంది తప్ప మీ జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు, డెవలప్మెంట్ అనేది ఉండదు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఆలోచన చేసి ఏది మంచిదో డిసైడ్ చేసుకుని అప్పుడు మాత్రమే ముందుకెళ్ళండి. అండ్ చాలామంది చెప్తున్నారు అంటే మీరు చెప్పింది 100% నిజమండి. అద్దెళ్ళలో ఎన్నాళ్ళు ఉంటామండి, మనకంటూ ఒక ఇల్లు ఉండాలి కదా. సో ఫస్ట్ నేను చేసింది కూడా అదేనండి. నేను కూడా అలాగే ఆలోచించాను. అలాగే ఆలోచించి ఈరోజు మీకు చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తుంది ఈవిడే అని. సో అది తప్పు అని నాకు ఇప్పుడుగా తెలిసింది. నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను రీసెర్చ్ చేసుకుని అనాలిసిస్ చేసుకుని తెలుసుకున్న తర్వాత అర్థమైంది, అరే నిజమే కదా, మనం అప్పుడు ఆ పని చేయకుండా ఈ పని చేసుకుంటే ఈ పాటికి ఇంకా కంఫర్ట్గా ఉండేవాళ్ళం కదా, ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం కదా అని అర్థమైంది. అదే నేను మీకు అంటే ఇంకొక పాయింట్ ఏమంటారంటే, మనకి ఇవాళ కట్టే అద్దె కూడా పెరిగిపోయినాయి, అద్దెలు కూడా పెరిగిపోయినాయి. సో మనము అద్దె కట్టే డబ్బులకి ఈఎంఐ కట్టచ్చు కదా అని. సేమ్ అండి, ఎగ్జాక్ట్లీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ మనది ఇలాగే ఉంటుంది. సో అది కూడా నేను మా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అద్దెల్లు బెటరా లేకపోతే మనం ఈఎంఐ అదే అమౌంట్ తోటి ఈఎంఐ కట్టుకొని సొంత ఇల్లు అప్పు చేసుకోవడం బెస్టా. సో దీని గురించి కూడా మాట్లాడుకుందాం. సో దట్ ఏంటంటే క్లారిటీ వస్తుంది, చక్కగా అర్థమవుతుంది. సో అప్పుడు మనం నిర్ణయం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏమంటారు? సో నేను సొంత ఇంటికి ఎగ్నెస్ట్ కాదండి, కానీ అప్పులు చేయడానికి ఎగ్నెస్ట్ అనమాట. సో ఎర్లీ స్టేజెస్లో అప్పులు చేయొద్దు, ఎర్లీ స్టేజెస్లో మీరు సేవింగ్స్ స్టార్ట్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. ఏంటంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. కొంతమందికి నేను చెప్పేది నచ్చకపోవచ్చు, కానీ అదే ఫ్యాక్ట్ అండి. మనము సంపన్నులుగా అవ్వాలి, ధనవంతులుగా అవ్వాలి అంటే కొన్ని మనం సాక్రిఫైస్ చేయాలి, కొంచెం వెయిట్ చేయాలి. సడన్గా ఏది జరగదు. నేను చెప్పినట్టు ఎక్కడి నుంచో మనం తవ్వుకు రావడమో మనం అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటాం తెలుసా, మనం ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక జీతం ఉంటుంది కదా. సో సపోజ్ 50,000 1,00,000 వస్తున్నాయి అనుకోండి, మనం ఏమనిపిస్తుంది అంటే మనకి జీతం పెరిగితే మనం గొప్పవాళ్ళం అయిపోతాము అనుకుంటాము, అంటే ఇంకొంచెం బెటర్గా ఉంటాము అనుకుంటాము. ఏముండదండి. మీకు ఇంకొక 50,000 పెరిగినా కానీ మన ఖర్చులు పెరుగుతాయి, మన అవసరాలు పెరుగుతాయి, మనం కొంచెం లివింగ్ స్టాండర్డ్స్ని పెంచుకుంటాము. దానివల్ల ఏమవుతుంది, వచ్చిన జీతం ఖర్చు అయిపోతుంది తప్ప మనమేం రిచ్గా అవ్వము. మనం రిచ్గా అవ్వాలి, ధనవంతులుగా అవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలను పాటించాలి. కనీసం ఒక 10 సంవత్సరాల పాటు మీరు సేవింగ్స్ చేయండి. నేను ఏమనుకునేదాన్ని అంటే, సేవింగ్స్ అంటే మన దగ్గర డబ్బుల్ని మనం సేవ్ చేస్తే, పొదుపు చేస్తే, సో అవే మనము వాటితోటి గొప్పవాళ్ళం అయిపోతాము అనుకునేదాన్ని. అంటే మనకి ఏదైనా ఏ అవసరం వచ్చినా కానీ ఆ డబ్బులు మనకి హెల్ప్ చేసేస్తే సో దట్ మనము బాగా గొప్పగా బతికినట్టే అనుకునేదాన్ని. కానీ కాదండి. నాకు తర్వాత అర్థమైన విషయం ఏంటి తెలుసా, సేవింగ్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్స్ వేరు. ఓకేనా. సేవింగ్స్ వల్లే మనం గొప్పవాళ్ళుగా కాలేము. మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం ఏదైతే దాచామో ఆ డబ్బులు కూడా మన కోసం పనిచేయాలి. సో అంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో సేవింగ్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. నేను మొన్నటిదాకా రెండు ఒకటే అనుకున్నా. కాదు, సేవింగ్స్ అనేవి మనము చిన్న చిన్న అవసరాలకి, ఎమర్జెన్సీకి ఉపయోగపడే మనీ మాత్రమే సేవింగ్. ఓకే. కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే, డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనము గొప్పవాళ్ళుగా అవ్వగలుగుతాం. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సో మనకి బాగా ట్రెడిషనల్గా తెలిసిన విషయం ఏంటి, ఇల్లు కొనడము, పొలం కొనడం, స్థలం కొనడము, బంగారం కొనడము. సో ఇవి ఇన్వెస్ట్మెంట్స్. ఓకేనా. సో ఇవి ఇన్వెస్ట్మెంట్స్ కరెక్టే, ఇవి వన్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. కానీ మన డబ్బులు ఇంకొంచెం బాగా పనిచేసి మన కోసం మనీ బాగా సంపాదించి పెట్టాయి అనుకోండి, ఎలాగో మనం కష్టపడుతున్నాము, ఉద్యోగం చేసి నెల ఎంతో కొంత తెచ్చుకుంటున్నాము, అలాగే మనం సేవ్ చేసిన డబ్బులు కూడా మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే అవి కూడా మనకు కొంచెం డబ్బులు సంపాదించి పెడితే అప్పుడు తొందరగా మనము ధనవంతులుగా అవుతాం కదండి, తొందరగా గొప్పవాళ్ళుగా అవ్వగలం కదా. సో ఆ ప్లేసెస్ ఏంటి, వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. తొందరగా ధనవంతులుగా అవ్వే అవకాశాల్లో ఒకటి ఎస్ఐపి అండి, మ్యూచువల్ ఫండ్స్. సో ఇది ఒక ఆప్షన్ అనమాట. దాని మనీ కలిపితే మనం కొంచెం తొందరగా మన అవసరాలు, ఆర్థిక అవసరాలు లేకుండా ఒక మంచి స్థితికి రాగలుగుతాం. అంతేగాని డబ్బులు ఎవరి దగ్గర ఊరకనే ఉండవండి. ముందు మనం సేవింగ్స్ చేయాలి, సేవ్ చేసిన అమౌంట్ని మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడే ఆ మనీ మనకి ఎర్నింగ్ స్టార్ట్ చేస్తుంది. ఈ విధంగా చేస్తేనే మన దగ్గరికి డబ్బులు వస్తాయి. అంతేకాని సో ఎవడో పాడేస్తే మనం వెళ్ళి తెచ్చుకోవడం కుదరదు. సో ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకునే విధంగా ఆలోచించాలి తప్ప అప్పులు చేయడానికి ఆవేశపడకండి. అండ్ ఇంకా ఈ వీడియో క్లోజ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తానని చెప్పాను కదా,
సో అదేంటి అని అంటే, కొన్ని రోజుల ముందు మనకి ఒక కామెంట్ వచ్చింది. ఒక అమ్మాయి చెప్పారనమాట. సో అక్క మీరు గివ్ అవే ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో నేను ఇప్పటివరకు ఆలోచించలేదండి గివ్ అవేల గురించి. సో ఓకే, కరెక్టే కదా, చాలా రోజులు అయింది, మనం కూడా ఒక 3 years ఆల్మోస్ట్ అయిపోయింది, ఇస్తే బాగానే ఉంటుంది. బట్ మన ఛానల్లో గివ్ అవే ఇవ్వడానికి ఏముంటుంది? ఆ అమ్మాయి సజెస్ట్ చేసింది ఏంటంటే, మీరు ఎవరితోనే మాట్లాడతాను అని చెప్పండి, ఎనీ 3 మెంబర్స్కి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది అని చెప్పారనమాట. సో నాకు అది బాగానే నచ్చింది. బట్ నిజంగా నాతో మాట్లాడాలని ఎవరు అనుకుంటారో నాకు తెలియదు. నిజంగా అనుకునే వాళ్ళు ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు, అది ఎలా ఉంటుంది ఏంటి అని. సో కాబట్టి నాకేమనిపించిందంటే, అదేదో మిమ్మల్ని అడుగుదాము అనిపించింది. సో నేను మన ఛానల్ తరపున గివ్ అవే ఇద్దాము అనుకుంటున్నాను. సో ఎలాంటిది పెడితే బాగుంటుంది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఊరికనే కాదండి, మీరు కామెంట్ చేసిన తర్వాత ఈ కామెంట్స్లో కూడా నేను ఒకటి అనుకుంటున్నాను, దానికి ఎవరైనా మ్యాచ్ అయిన ఫస్ట్ 3 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తాను. సో దట్ ఏంటంటే వీళ్ళు కూడా ఈ గివ్ అవేలో ఆటోమేటిక్గా ఉంటారనమాట, ఓకేనా? సో అంటే లక్కీ డ్రా ఏదైతే మనం తీస్తాం లాస్ట్లో, సో దాంట్లో ఈ ముగ్గురు కూడా ఫస్ట్ త్రీ కామెంట్స్, ఓకేనా? సో నేను అనుకున్న దానికి మ్యాచ్ అయితే ఫస్ట్ 3 కామెంట్స్, అంటే నేనేం చేస్తానంటే, కామెంట్స్ ఎక్కువ మంది ఏం చెప్పారో దాన్ని ప్రిఫర్ చేస్తాను. బట్ నేను అనుకున్నది ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళు ముగ్గురిని అయితే తీస్తాను, ఓకేనా? ప్లీజ్ అండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా మీ యొక్క సజెషన్స్ని మన ఛానల్లో గివ్ అవే ఏది ఇస్తే బాగుంటుంది, ఏది పెడితే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. సో దట్ నాకు కూడా ఈజీ అవుతుంది, నాకు కూడా నేను కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నాను అనమాట, ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Take care. Bye bye.